ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. ఒక్కసారిగా పడిన భారీ వర్షంతో కోత దశకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. ఇప్పటికే వరి కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షం ధాటికి తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని కర్షకులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించకపోవడం వల్లే ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటున్న రైతులతో ఈటీవీ ముఖాముఖి. అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. నిన్న నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు కోత దశకు వచ్చిన వరి పంట నేల కొరగడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఆ ధాన్యం అంతా తడిసి ముద్దయింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది వరి కోసి? నిన్న కురిసిన వర్షానికి ఎంత మేర వరి పంట తడిసింది? వారం 10 రోజులు అయితే మేము వరి కోత కోసి కళ్ళ మీద ఆరబెట్టుకుంటున్నాం. ధాన్యం అంతా తడిసి ముద్ద అయిపోయింది. ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్ల దాకా వరదల కొట్టుకుపోయింది. అవన్నీ రికవర్ చేసి మళ్ళీ పోసుకుంటున్నాం. మేము నీళ్ళు లేక బోర్లు పోయాక కొంతమంది బిగి 2 బిగాలు ఎండిపోయినాయి. కొంతమంది మిగిలింది కోతకొచ్చి కళ్ళలో పోసుకుంటే ఈ పరిస్థితి అయింది. ఆనవాడి అంతా ఖరాబ్ అయిపోయింది. వారం 15 రోజులు అవుతుంది. రైతులు ఇక్కడ తీసుకొని ఆరబెట్టుకొని కుప్పలు పోసుకున్నారు. కొంతమంది ఎండినాయి, కొంతమంది ఎండలేవు. గవర్నమెంట్ జల్దీ చర్య తీసుకొని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే మా అన్నదాతలకు మేలు ఉంటుంది. తాటిపత్రులు కూడా లేక రైతులు ఇబ్బంది పడుతుంది. దీంట్లో సబ్సిడీగా కొంచెం తాటిపత్రులు ఇస్తే బాగుంటుంది. నీరు లేక పంట ఎండిపోయింది. తెచ్చిన ధాన్యాన్ని ఇక్కడ ఆరబెట్టుకుందామంటే అకాల వర్షంకు తడిసి ముద్దయి గవర్నమెంట్ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా జల్దీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని గవర్నమెంట్కు మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పేసి అధికారులు కానీ వారిని అడిగితే ఏం చెప్తున్నారు? మీకు ఎవరు అధికారులు వచ్చింది లేదు, ఇక్కడ స్పందించింది లేదు. 10 దేశాలు 20 రోజులు అవుతుంది కుప్పలు పోసుకొని కూర్చున్నాము. వీళ్ళు వస్తారేమో వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నాం, కానీ గవర్నమెంట్ ఏం చలనం లేదు. గవర్నమెంట్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి జల్దీ కాంటాలు చాలు చేయాలని మేము అన్నదాతలను కోరుకుంటున్నాం. మరి మీరు ధాన్యం కోసి 15 రోజులు అవుతుంది. మరి కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడానికి మరి కారణం ఏందనుకుంటున్నారు? ఇంతకుముందు సొసైటీ వాళ్ళు దొరికారు. ఇప్పుడు గవర్నమెంట్ ఐకేపీ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిందట. వాళ్ళు ఇక్కడ ఖర్చులు లేడు అత్తలేరు, దాని మామాలి తెప్పిస్తలేరు, అండ్ జ్వర బొంతలు తెప్పిస్తలేరు. అండ్ మరి వీళ్ళతో అయితేనేమో జోకని కాకుంటే యథావిధిగా సొసైటీ వాళ్ళకి ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళనన్నా జల్దీ స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎంత పంట మార్కెట్కు తీసుకొచ్చారు? కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల మీకు అకాల వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? మేము ఇప్పుడు 3 ఎకరాల పొలం వేసినాం. 3 ఎకరాల పొలం వేసినాం. నేను తీసి కట్టుకుంటా. ఆ ఎండిన దానికి అటు ఇటు కోసుకొచ్చినాం. కోసుకొచ్చి 15 రోజులే. కోసుకొచ్చి 15 రోజులే కుప్ప పోసినాం. కుప్ప పోసినాక నిన్న సడన్గా ఆన్ వచ్చేసింది. మొత్తం 2 రాడ్లు కొట్టుకపోయినాయి. అవి చేతుకు రాలేవు. అవి వీళ్ళు గవర్నమెంట్ జర కొనుగోలు చేసి తీసుకుంటే మంచిగా ఉంటుంది, లేదంటే యాడ్లు వేస్ట్ అయిపోతుంది. అధికారులు వాళ్ళు చెప్పకొచ్చిర్రు, రాకొచ్చిర్రు. మేము అడుగుతున్నాం, వస్తామని అంటుర్రు. ఎప్పుడు వస్తారు కూడా తెలియదు. రాలే మేము అడుగుతున్నాము. ఇది ఎట్లా? మా గరీబ్ పైసలు మేము ఉన్నాం. ఇప్పుడు 3 దినాలు వేసినాం. 3 దినాలు వేస్తే అలా పారింది, ఎకరం వారింది. తిప్పలు వేసి పారించుకొని కోత కోసినాక తెచ్చినాక 15 రోజులే ఇక కొంచెం ఎండబెట్టినాం. రేపు ఎండుతుంది అనే వరకంటే అడ్లు 2 అడ్డు కింద పోయినాయి. ఎత్తలేదు ఏం లేదు. అసలు పట్టించుకుంటలేరు. బారన కూడా లేవు, మా ఇంటి బారన కూడా ఏవి లేవు. మాకు అంతా బాధ అవుతుంది. 2 అడ్లు పోయినాయి, అవి రావు, రాళ్ళలో పోయినాయి. సారు ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తుకొస్తుందా? 3 నాటు అడ్డు అయితే 2 ఆడు పోయి 2 ట్రాక్టర్ ఉన్నాయి. 3 వేలకు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వరి పంట సాగు చేశారు? నిన్న కురిసిన వర్షాలకు ఎంత వరి పంట నేల తడిసి ముద్దయింది? ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎండగొట్టి ఆల్రెడీ ఒక 4 ఎకరాలు వేసాము. ఎకరం ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాలు కోసాం. ఆల్రెడీ కోసి వారం అవుతుంది. కల్లంకాడికి తెచ్చాము. ప్రభుత్వం వాళ్ళు ఇంకా మన కొనుగోలు అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా 15 డేస్ అయింది కొంతమంది రైతులు కోసి. 15 డేస్ అయింది ఇంకో కొంతమంది రైతులు కోసి. ఇంకా కానీ కొనుగోలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొనుగోలు తొందరగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నష్టపరిహారం జరిగిన రైతులకు ఏమైనా ప్రభుత్వం సహాయపడాలని కోరుతున్నాము.
ఆల్రెడీ మాది ఒక 5 ఎకరం వరకు వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. నష్టపరిహారం జరిగిన రైతులకు ఏమైనా ప్రభుత్వం సహకారం చేయాలని కోరుతున్నాం. అలాగే అంటే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేకముందే ఏమన్నా ప్రభుత్వం తరపున ఏమన్నా టార్పానీలు వర్షాలకు తడవకుండా అందించిందా? ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఏం అందియలేదు, ఈ ప్రభుత్వం అన్న అందియాలని కోరుతున్నాం. ఇది నువ్వు చెప్పమ్మా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు? వారం 10 రోజులు మేము పోసి ఇప్పుడు 3 రోజుల నుంచి ఎండబోసినాము. రాత్రి వాన పడ్డది, నిన్న వానకు మొత్తం వరద వచ్చింది, అంతా కొట్టుకపోయింది, బాగా వరదలు వచ్చినాయి. మాకు తాటిపత్రులు తీయలే, ఏమి ఇయ్యలే ఇప్పటికీ ఏ ప్రభుత్వం. ఇట్లా మస్తు బాధ అవుతుంది మాకు. అప్పుడు పారక ఇబ్బంది అయింది, వీడికి కళ్ళ మీద తెచ్చి ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. ఎవరు కొనేటోళ్ళు లేరు, ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, మాకు బాధడానికి ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. ఇచ్చినామంటారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, కొన్నోళ్ళు లేరు. వానలు ఉన్నాయంటారు, మరి వర్షాలకు తొందరగా కొంటే ఇబ్బందులు కావు రైతులకు. ఇప్పుడు మస్తు ఇబ్బందులు పడుతుర్రు. ఎండినాయి, రాళ్ళలో ఎత్తలేదు, ఒక ట్రాక్టర్ అన్ని కొట్టుకుపోయినాయి మయ్యి, ఒక 1/2 ఎకరం అంతా. ఇక ఎత్తుదామంటే ఎత్తలేవు, అనేక రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నాం సార్ నిన్న నుంచి మేము. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు. వెంటనే ఆ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించి ఆ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో జైపాల్, ఈటీవీ న్యూస్, ఇందలవాయి నుంచి.